చెప్పండి మీ యొక్క శిరీష లేడీస్ టైలర్ ఆల్టరేషన్ ఎట్లా నడుస్తున్నది? నడుస్తుందండి. 3 రోజుల నుండి వానలు పడి ఎవరికి చెప్పాలండి? మేము ఇస్తా అన్నారు, ఇవ్వలేరు. మాకు ఏం పరిస్థితి కాలేదు. పిల్లలకు ఫీజులు కట్టుకోలేక, పిల్లలను చదివించుకోలేక, ఇల్లు కిరాయి కట్టుకోలేక. మీకు మహిళా మండలి ఉంటారు కదా మేడం, ఏమైనా గిట్లా లోన్ గిట్లా ఇస్తారు కదా? ఇంతవరకు నాకు అన్ని అప్లికేషన్ చేశాను. ఏమేమి చేశారు మేడం? అదే పొదుపు పథకం అని, యూనియన్ బ్యాంకుల లోన్ అని ఎన్ని పెట్టినా మాకు రాలేదు సార్. అని చెప్పే వరకు కానీ మాకైతే ఏది లాభం లేదు సార్. ఇక ఉన్నప్పుడు తినాలి, లేనప్పుడు పస్తులు ఉండాలి. అంటే ఫీజులు అయితే కట్టుకోలేకపోతున్నాం. ఇల్లు కిరాయి, డబ్బా కిరాయిలు అవి ఇవే మాకు ఎక్కువైపోతున్నాయి సార్. అంటే ఈ డబ్బాది మీరు రెంట్ ఇస్తారా? ఎంత ఇస్తారమ్మా? 1000 రూపీస్. 1000 రూపీస్ ఈ డబ్బాకి రెంట్. అంటే ఇది ఫుట్పాత్ మీద ఉన్నారు కదా? ఆయన కూడా బస్సులో ఉన్న వాళ్ళు ఒకప్పుడు తీసుకున్నారంట. వాళ్ళు వాళ్ళ మీద జాగ్రత్త మాకు రెంట్ ఇస్తారు. మీకు రెంట్ ఫుట్పాత్ మీదనే మీ బతుకు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి కదమ్మా? గవర్నమెంట్ స్కూల్ ఉంటే పిల్లలు అంత దూరం పోలేరు కదా సార్. అంటే దగ్గర లేదా? అంటే దగ్గరనే ఉంది, కాకపోతే ఎట్లయినా వాళ్ళకి కట్టేదే కదా, సగమనే సగం ఫీజు. అంటే ఇప్పుడు మీద ఈ రోడ్డు మీద పెట్టినారు కదా అమ్మ, ఈ రోడ్డు పేరేందమ్మా మేడం? బాగలింగంపల్లి. ఇది చౌరస్తా అంటారు దీన్ని. రోడ్డు మీదనే ఉన్నారు. ఇక నిన్న మొన్న వర్షాలు పడి రాలేకపోయినాం షాప్కి. మా ఇంట్లో పరిస్థితి ఎట్లుందో చెప్పే అవసరం లేదు. అంతే. అంటే ఈ కంపు కూడా వస్తుందా? ఎప్పుడు వస్తూనే ఉంటుంది ఆ కంపు. ఇక భరించాల్సిందే. అంటే కంపు కూడా భరించాల్సిందే. మీ బాధ ఎవరికి చెప్పేటట్టు లేదు. మంచిగా అందరికీ మేలు చేస్తే బాగుంటుంది. తను చెప్పినవన్నీ సరిగ్గా నిర్వహిస్తే మంచిగా ఉంటుంది సార్ మా గడిపోలకంటే. మీ పేరు మేడం? శిరీష. ఇక్కడనే ఉంటారమ్మా? ఇక్కడనే. ఓకే. చాలా ధన్యవాదాలు మేడం. పైప్ తోడు. ఏమైంది మేడం అట్లా ఉరుక్కుంటూ వచ్చారు? షార్ట్ సర్క్యూట్ అయ్యంగానే మీరు వచ్చేసారు. అమ్మా భయం. ఈ భయం గుప్పట్లో మీరు పని చేస్తున్నారు మీరు ఈ పరిస్థితిలో. అంటే కరెంట్ స్పార్కింగ్ అయింది పైన చెట్టు మీద.
అయితే మీ యొక్క దీని ఈ గొడుగు మీద కూడా పడుతుంది కదా దాని యొక్క స్పార్కింగ్. మొన్ననే కొత్త 2 పోయినాయి సార్, ఇప్పుడు మూడోది ఇది. అంటే కరెంట్ స్పార్క్ రావటం వలన మీ గొడుగులు కూడా అంబ్రెల్లా కూడా కాలిపోయింది. కాలిపోయింది సార్. ఎంత ఉంటుందమ్మా అంబ్రెల్లాది? 1800 ఉంటుంది సార్. 1800 లాస్. అయితే ఈ యొక్క ఈ కరెంట్ సిబ్బందిని చెప్పినారా ఇట్లా కరెంట్ షాక్ అవుతుందని? వస్తారు చూస్తారు చేసిపోతారు. అంటే మీరు 1800 లాస్ ఇది గొడుగుది. ఇప్పటికి ఇది మూడోది సార్. అంటే మూడో గొడుగు ఇది. దానికి